వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ని హైదరాబాద్లో ఆయన నివాసానికి స్వయంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రావు, అలాగే బీజేపీ తెలంగాణకు అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు వీళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళి ఈ ముగ్గురు కలిసి నేతలు కొన్ని అంశాలపై చర్చించారు. దాంట్లో ముఖ్యంగా కలవడానికి కారణం ఏంటి అని చూస్తే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతోపాటు పలు అంశాలపై చర్చించారు. కానీ మెయిన్ అజెండా మాత్రం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం, జయాపజయాలు, వీటికి సంబంధించి కొన్ని చర్చలు జరిగాయి. అయితే పవన్ను కలవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అనేటటువంటి చూస్తే వాళ్ళ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ప్రచారం చేయమని కోరడం బీజేపీ తరపున. మరి పవన్ కూడా ఓకే చెప్పారట. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ బీజేపీకి ప్రచారం చేయబోతున్నారు అనేటటువంటి విషయం అయితే బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారట. వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గర కూడా దానికి సంబంధించి ఎప్పుడు రాబోతున్నారు ఏంటి అనేటటువంటి విషయాలు కూడా షెడ్యూల్ ఖరారైంది. 7-8 తారీఖుల్లో బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు అనేటటువంటి విషయాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తనకు సంబంధించినటువంటి ట్విట్టర్, అదే ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టి కూడా ప్రకటించారు. సరే, పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్ వస్తేనే తెలంగాణలో బీజేపీ గెలుస్తుందా లేకపోతే లేదా? అసలు బీజేపీ పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేయడం వెనక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటనేది చూస్తే ఇది పూర్తిగా ఒక రాజకీయ వ్యూహం ప్రకారమే బీజేపీ అడుగులు వేస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక పొలిటికల్ చదరంగం అంటాం కదా, అదే ఆడబోతోంది. అసలు తెలంగాణలో జనసేన పోటీ చేయట్లేదు. ఆ ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పటికైతే లేదు. మరి పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి తెలంగాణలో అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్కి ఇక్కడే అని కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే వేరే చెప్పాల్సిన పని లేదు. ఇంకా తెలంగాణ అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అంతా కలిసే కదా ఉన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటారు. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పిందే వేదంగా కూడా పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు రెండు రాష్ట్రాల్లో. మరి సినిమా పరంగా చూసినా కూడా ఆయన చరిష్మా కానీ ఇవన్నీ కూడా చూసి యువత ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి బీజేపీకి ఉన్న సమస్య ఏంటి అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే ఏంటి పరిస్థితి అంటే బీజేపీకి హార్డ్ కోర్ ఓట్లు ఉంటే, అంటే బీజేపీకి పాతుకుపోయిన ఓట్లు, అంటే ప్రచారం చేసినా చేయకపోయినా ఏమైనా కానీ బీజేపీకి సాలిడ్ ఓట్లు కొన్ని ఉన్నాయి. ఆ ఓటు బ్యాంక్ ఉంది. అంతేగాని కొత్తగా ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు చేయలేదు. బీజేపీకి ప్రభావితమైనటువంటి ఓటర్లు కూడా తెలంగాణలో అంతగా లేరు. మరి అటువంటి సమయంలో ఓటు బ్యాంకుని నమ్ముకొని వెళ్తే మాత్రం పరాజయం కాక తప్పదు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో. అదే పవన్ కళ్యాణ్ కానీ ఒకవేళ వస్తే బీజేపీకి ఒక అదనపు ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్కి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి చరిష్మా తోడైందంటే కొత్త ఓటర్లు వచ్చి వీళ్ళకి ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండింటే ప్రధాన పోటీదారులుగా చూస్తున్నారు. బీజేపీ తర్వాత స్థానం అంటే థర్డ్ పార్టీగా ఉంది. వారిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఒక ఫైర్ బ్రాండ్, అది వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆయన్ని సీఎం కుర్చీలో కూడా కూర్చోబెట్టారు. ఇక కేసీఆర్ అయితే చాలా అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు, మాస్ లీడరు, ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలు కూడా చేయగలడు. మరి బీజేపీకి ఎవరున్నారు? బీజేపీ దగ్గర అంత మాస్ అప్పీల్ ఉన్న ఫేస్ అయితే తెలంగాణలో అయితే ఖచ్చితంగా లేదు. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ వ్యక్తిని, ఆ వాయిస్ని వాడుకోవాలి అనేటటువంటిది వాళ్ళ ఆలోచన. మరి ఏపీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ దూకుడు చూసింది బీజేపీ. ఏ విధంగా ఏపీలో కూటమిని అధికారంలో నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ చూపించినటువంటి తెగువ కానీ, మాటలు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఓటు కానీ ఇవన్నీ కూడా కలుపుకుంటే కూటమి అత్యధిక స్థానాలు అంటే 164 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే జనసేన కూడా క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలుపొందింది. మరి అది చాలా కీలకం. కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఎంత కీలకంగా మారాడో కూడా బీజేపీకి తెలుసు. అటువంటిది యువతను ఆకర్షించాలంటే పవన్ లాంటివంటి ఒక ఆయుధం అనేది బీజేపీకి ఖచ్చితంగా అవసరం. ఎలాగో ఏపీలో బీజేపీ, జనసేన వీటికి గట్టి అలయన్స్ ఉంది. జనసేన ఎట్లో ఎన్డీఏలో ఒక భాగం బీజేపీతో. కాబట్టి పవన్ని ఈజీగా ఒప్పించారు. పవన్ కూడా ఓకే అన్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ చరిష్మాతో
కొత్త ఓటర్లను రాబట్టుకోవాలి, తనకున్న ఓటు బ్యాంక్ కలుపుకొని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి. ఇది బీజేపీ కోరుకుంటుంది. ఇంతవరకు ఓకే. కానీ బీజేపీకి ఓటర్లని పవన్ కళ్యాణ్ ద్వారా రాబట్టుకోవాలి, ఓటింగ్ చేయించుకోవాలి, అలాగే ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటిది. ఇంతవరకు స్ట్రాటజీ పర్ఫెక్ట్గానే ఉంది. కానీ ఇలా పవన్ కళ్యాణ్ని తీసుకొని వచ్చి తెలంగాణలో ప్రచారం చేపిస్తే బీజేపీకి కూడా కొన్ని మైనస్లు అనేవి ఉంటాయి. ఎన్నికల్లో పవన్ ఫోకస్ ఎక్కువైతే, పవన్కి ప్రియారిటీ ఎక్కువ ఇస్తే బీజేపీకి నాయకులు సైడ్ అయిపోయే అవకాశం ఉంది. అంతే ఆ ప్రియారిటీ ఆశించారంటే పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి అతనికి అంత ప్రియారిటీ ఇచ్చారు అంటే మాత్రం, ఎందుకంటే తమ ప్రాధాన్యత తగ్గుతుంది అనేటటువంటి భావనలోకి వెళ్ళారంటే మాత్రం బీజేపీకి అది మైనస్గా మారే అవకాశం ఉంది. నాయకులు సైడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి, ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పించినట్టు ఉంది. ప్రతిపక్షాలు కూడా కౌంటర్లు వేసే అవకాశం బీజేపీ చేతులారా ఇచ్చినట్టుంది. అదేంటంటే జనసేన లీడర్ని తీసుకొచ్చి బీజేపీకి పని చేయించుకుంటున్నారు అనేటటువంటి విమర్శ. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఇయే కదా అంటారు, ఆంధ్ర లీడర్కు ఎందుకు తెలంగాణలో అనేటటువంటి కౌంటర్ అటాక్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీకి ఇప్పుడు కావాల్సింది ఒకటే, ఇవన్నీ లాభ నష్టాలు ఇవన్నీ కానీ చూసుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ క్రేజ్ని ఎలాగైనా వాడుకొని తెలంగాణలో బీజేపీకి ఒక పుషప్ అనేది ఇవ్వాలి. రేపటి అలయన్స్కు ఇప్పుడే బేస్ వేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కి కళ్ళింగానే వేయలేదంటే తెలంగాణలో బీజేపీకి మనుగడ కష్టం. అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని మనుగడ సాగించాలి. రేపటి సంగతి రేపు చూసుకుందాం, దేవుడు ఎరుగు. ఈరోజు గడిస్తే చాలు అనేటటువంటిది ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఆలోచనగా ఉంది. అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి చూడాలి, పవన్ కళ్యాణ్ ప్రచారంతో అయినా బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో ముందంజ వేస్తుందా లేదా అనేది. పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా కానీ, పవన్ కళ్యాణ్ యొక్క వాగ్దాటి కానీ, పవన్ కళ్యాణ్ దూకుడు కానీ ఇవన్నీ కూడా బీజేపీని మున్సిపాలిటీ ఎన్నికల్లో ముందంజలో నిలుపుతుందా, విజయం దక్కేలా చేస్తుందనేది ఈ ఎలక్షన్ ఫలితాలు వస్తే కానీ తెలియదు. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.